వాక్యాన్ని ధ్యానం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. రండి, దేవుని యొక్క గ్రంథములో నుండి కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. పోయిన సంవత్సరంలో పోయిన వారంలో నేను జ్ఞాపకం చేస్తున్నటువంటి వర్తమానం ఏమైనా చెప్తారా? పోయిన వారం అమ్మ కాటికాపరా అమ్మ జాగ్రత్తలు, దేవునికి స్తోత్రం కలిగిన గాక కదమ్మా. జాగ్రత్త దేని కొరకు? నూతన సంవత్సరంలో ఆశీర్వదించబడుట కొరకు తీసుకోవలసినటువంటి కొన్ని జాగ్రత్తలు నేను జ్ఞాపకం చేశాను. వాటిలో మొదటిది చెప్తారా? ఆలోచనలలో జాగ్రత్త, రెండోది మాటలలో జాగ్రత్త, మూడోది క్రియలలో జాగ్రత్త అని చెప్పి ప్రియులారా, నాలుగోది కూడా చెప్పాను, సమయము. 4 మాటలు జ్ఞాపకం చేశాను. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మనం దీవించబడడానికి జాగ్రత్త పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ వారం కూడా అదే అంశం మీద కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేయాలి అని చెప్పి నేను ఇష్టపడుతున్నాను. ఏ మాట అని గనక ఆలోచన చేస్తే, నూతన సంవత్సరంలో ఆశీర్వదించబడుటకు 10 జాగ్రత్తలు నేను జ్ఞాపకం చేయబోతూ ఉన్నాను. ఆ 10 నేను వివరించలేకపోతే రెండో మూడో నాలుగో ఎన్ని అయితే ఎంత అవకాశం ఉంటే అంత మట్టికి నేను వివరించడానికి, ఆఖరిలో కేక్ కటింగ్ కూడా ఉంది కాబట్టి నేను వివరించడానికి నేను ప్రయత్నం చేస్తాను. పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, కుటుంబానికి జ్ఞాపకం చేస్తున్నాడు, ప్రతి వ్యక్తికి వ్యక్తిగతంగా జ్ఞాపకం చేస్తున్నాడు. జాగ్రత్త. ఈ జాగ్రత్త అనే పదం ప్రతిరోజు మనం వింటూ ఉంటాం. ప్రొద్దుట వ్యాన్ ఎక్కించేటప్పుడు తల్లి చెప్తుంది, రే బాబు జాగ్రత్త, ఎవరిని కొట్టకే, ఎవరిని తిట్టకే, నువ్వు జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రా. బైక్ మీద వెళ్తూ ఉంటే డాడీ చెప్తారు, అరే బాబు జాగ్రత్త, ఓవర్ స్పీడ్ వెళ్ళకు, జాగ్రత్త. బస్సు మీద వెళ్తూ ఉంటే సెండ్ ఆఫ్ ఇచ్చే వాళ్ళు చెప్తారు, జాగ్రత్త. జాగ్రత్త అనే పదములో చాలా శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలే ఉన్నాయి అని మనం గమనించాలి. జాగ్రత్త తీసుకోవటంలో పోయిందేమీ లేదు, జాగ్రత్తగా వెళ్ళడంలో ఏమీ పోయింది లేదు. అజాగ్రత్తగా వెళితేనే నష్టం జరుగుతూ ఉంటుంది. ఎక్కడైతే అజాగ్రత్త ఉంటుందో అక్కడ ప్రియులారా ప్రాణహాని ఉంటుంది. ఎక్కడైతే అజాగ్రత్త ఉంటుందో అక్కడ నష్టము కూడా ఉంటుంది. మొన్న ఇరుసుమండలో ఓఎన్జీసీ బ్లో అవుట్ అయ్యింది. ప్రియులారా ఏం జరిగిందో మనకు తెలియదు, కానీ కొంతమంది ఎక్స్పర్ట్స్ అంటూ ఉన్నారు, అజాగ్రత్త అని అంటూ ఉన్నారు. ప్రియులారా వాహనం ఢీకొంది, ఏం జరిగింది? అజాగ్రత్త అంటూ ఉన్నారు. కారు తిరగబడింది, బస్ తగలబడింది, ట్రైన్ గుద్దుకుంది, ఏమైంది అనండి? అజాగ్రత్త అని చెప్పి ఎక్స్పర్ట్స్ అంటూ ఉంటారు. మెట్టుకు ఏదేమైనా కానీ కృప కలిగిన దేవుడు ఆధ్యాత్మికంగా ఈ నూతన సంవత్సరంలో మనం ఇంకా ఒక అడుగు ముందుకు వెయ్యాలి అనంటే జాగ్రత్త అనేది మనకు కూడా అవసరమే. ఆ జాగ్రత్త భౌతికపరమైనది కాదు, ఆధ్యాత్మికపరమైనది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. భౌతికంగా నేను మాట్లాడట్లేదు, ఆధ్యాత్మికంగా ప్రియులరా కొన్ని మాటలు జ్ఞాపకం చేయటానికి నేను ఇష్టపడుతున్నాను. రండి, మొదటి మాట జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తులుడైనటువంటి పౌలు కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వ జ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనడి. చదవబడిన లేఖనాన్ని ప్రభువు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అపోస్తులుడైనటువంటి పౌలు కొలస్సీ సంఘానికి జ్ఞాపకం చేస్తూ సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు, తన ప్రియమైనటువంటి వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియులారా, మన క్షేమం కోరేవారు ఎప్పుడూ కూడా మనల్ని హెచ్చరిస్తూ ఉంటారు కదమ్మా. మన క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటూ ఉన్నారో, మనం బాగుండాలి అని ఎవరైతే కోరుకుంటూ ఉంటారో వారు ఖచ్చితంగా జాగ్రత్త అనే పదం చెబుతూ ఉంటారు. నాయన జాగ్రత్త, ఒరే తల్లి జాగ్రత్త, అమ్మ జాగ్రత్త, ఎలా వెళ్తున్నావు అలా రావాలి.
ఎలా ఇంటి దగ్గర నుండి నువ్వు వెళ్తూ ఉన్నావు అలా మరలా ఇంటికి రావాలి అని కొన్ని జాగ్రత్తలు కావచ్చు, సూచనలు కావచ్చు చెబుతూ ఉంటారు. పెళ్ళైనప్పుడు పిల్లరా ఆ యొక్క ఆ పెళ్లి కూతురుని పంపుతూ అంటారు, జాగ్రత్త జాగ్రత్త అమ్మ, అత్తింటి దగ్గర ఎలాగుండాలి, సందుకాడ పొడికినేటప్పుడు చీపురు పక్కనెట్టుకుని పడుకోవాలి, తెల్లారగట్లే లేవాలి, ఇలా కొన్ని జాగ్రత్తలు కొన్ని మెలకువలు చెబుతూ ఉంటారు. ఎందుకు ఇవన్నీ చెబుతూ ఉంటారు అని అంటే ఆమె యొక్క క్షేమం కొరకు, అంతే కదమ్మా, ఆమె క్షేమం కొరకు, ఆమె ఆ ఊరిలో పేరు ప్రఖ్యాతులు కలిగినది ఉండాలి అనే ఉద్దేశంతో కొన్ని జాగ్రత్తలు చెబుతూ ఉంటారు. ఇక్కడ అపోస్తులుడైనటువంటి పౌలు సంఘానికి చెప్పే జాగ్రత్త ఏంటో తెలుసా? సంఘానికి చెప్పే జాగ్రత్త ఏమిటి అని కనుక ఆలోచన చేసినట్లయితే 8వ వచనంలో మనం ఏం చదువుతూ ఉన్నాము అని కనుక ఆలోచన చేస్తే, మిమ్మును చెరపట్టుకొని పోవువాడెవడైనా ఉండునేమో అని చెప్పి జాగ్రత్తగా చూచుకొనుడి, జాగ్రత్తగా ఉండుడి అని అంటా ఉన్నాడు. అంటే చెరపట్టుకొని పోవటం ఏంటి? జాగ్రత్తగా గమనించండి. చెర పట్టుకొని పోవటం ఏంటి? చెర అంటే ప్రియులారా బందీ. చెర అంటే అది బంధకం కావచ్చు, జైలు అనొచ్చు, లేకపోతే దాన్ని బానిస అని కూడా అనొచ్చు. మన పితరులైనటువంటి ఇశ్రాయేలీయులను చెరలోనికి వెళ్ళారు అని అన్నారు. చెరలోనికి అంటే జైల్లోనికి కాదు, బానిసత్వంలోనికి వెళ్ళారు, బందీలోనికి వెళ్ళారు అని చెప్పడానికి ఆ పదాన్ని ఉపయోగించారు. కాబట్టి అపోస్తులుడైనటువంటి పౌలు ఏమంటా ఉన్నాడు అని కనుక ఆలోచన చేసినట్లయితే చాలా జాగ్రత్తగా, ఆయనను అనుసరింపక, వింటున్నారా బిడ్డలారా? అంటే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభు వారిని అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన, అంటే ప్రియులారా ఈ లోక సంబంధమైనటువంటి తత్వజ్ఞానము చేత దేవుని ప్రేమ నుండి మిమ్మలను పక్కదారి పట్టిస్తారేమో. జాగ్రత్త. చెప్పేవి దేవుని మాటలుగానే ఉంటాయి, పలికేవి దేవుని మాటలుగానే ఉంటాయి, కానీ అందులో ఏముంది అనంటే ఒకటి తత్వజ్ఞానం ఉంది. ఏ తత్వము? లోకజ్ఞాన తత్వము. అంటే లోకముతో కూడినటువంటి మాటలను మాయోపాయముల చేత మోసపరిచేవారు అండి, మోసపరిచేవారు. వారు మోసకరమైన నిరర్థక తత్వజ్ఞానము చేత మిమ్మును, జాగ్రత్త ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అంటే ఎవరిని గురించి జ్ఞాపకం చేస్తున్నాడు? సంఘము గుర్తించాలి, సంఘము గమనించాలి. ఏం గమనించాలి అని కనుక ఆలోచన చేస్తే మత్తయి సువార్త 7వ అధ్యాయం, మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనములో ఇలాగ వ్రాయబడి ఉంది, అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. వినండి వినండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరిని గుర్చమ్మా? అబద్ధ ప్రవక్తలను గూర్చి. ఎవరు వీరు? వీరు కూడా దేవుని నమ్ముకున్నవారే, వీరు కూడా ప్రభువుని నమ్ముకున్నవారే. కానీ ఏమంటారు అని అంటే, ప్రియులారా దేవుడు మాతో మాట్లాడాడు, దేవుడు మాకు చెప్పాడు అని అంటారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, జాగ్రత్త. ఎవరిని గురించి? అబద్ధ ప్రవక్తలను గురించి. ఈ మధ్యకాలంలో ప్రియులారా క్రిస్మస్ దినాల్లో మరి సోషల్ మీడియాలో కొన్ని వర్తమానాలు బయటకు వచ్చినాయి, రికార్డింగ్ అవుతుంది, అయినా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఏమిటి అని కనుక ఆలోచన చేస్తే, ప్రియులారా మేము కూడా క్రీస్తును ప్రకటించేవారమే అన్నారు, మేము కూడా క్రీస్తును బోధించేవారమే అన్నారు. అయితే ఆ క్రీస్తు ప్రభు వారిని గురించి ఏం చెప్పారో తెలుసా? ఆ క్రీస్తుకే దిక్కులేక తండ్రి అయిన దేవుని దగ్గర అడుక్కున్నాడు అన్నారు. కరెక్ట్ అంటారా ఈ పదం? కరెక్ట్ అంటారా ఈ మాట? ప్రియులారా యేసు ప్రభు వారు యోహాను సువార్తలు అంటారు, తండ్రికి ఉన్నవన్నీ నావే. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన ఏకైక కుమారుడు, ఆయన పంపితే వచ్చినవాడు, ఆయన చిత్తాన్ని జరిగించడానికి వచ్చినవాడు. మరి ఎందుకు ఆయన యాచన చేశాడు అని అంటే, ప్రియులారా ఆయన అడుక్కోలేదు, మన కొరకు విజ్ఞాపనలో యాచన చేశాడు. అంటే మన పక్షాన బ్రతిమలాడాడు. అర్థమవుతుందా? మన పక్షాన బ్రతిమలాడాడు. ఏ బాధ ఇది? పైకి కనపడేది. ప్రియులారా మేము క్రీస్తు సంఘం,
మేము క్రీస్తు బోధకులం అంటా ఉన్నారు. కానీ ఇప్పుడు అంటున్నారు క్రీస్తు దేవుడైతే ఎందుకు యాచన చేయవలసి వస్తుంది? దుర్బోధ కాదా? జాగ్రత్త. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం జ్ఞాపకం చేస్తుంది ప్రవచనం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం జ్ఞాపకం చేస్తుంది ప్రవచనం. యెషయా క్రీస్తు పుట్టుకకు ముందు, వింటున్నారా, క్రీస్తు పుట్టుకకు ముందు 740 సంవత్సరాల పూర్వమే ప్రవక్త చేత దేవుడు పలికించాడు. ఇది ప్రవచనం, అవునా కాదా? ఇది ప్రవచనం. కానీ క్రీస్తు సంఘాలు ఏమంటున్నాయో తెలుసా? ఇది ప్రవచనం కాదు, క్రీస్తు అప్పుడే పుట్టాడు. ఎప్పుడు పుట్టాడు? ఎప్పుడు పుట్టాడు? మత్తయి సువార్త వ్రాయబడ్డానికి 740 సంవత్సరాల క్రితమే ఆయన జన్మించాడు అని చెప్పి ప్రియులారా, దుర్బోధ. జాగ్రత్త. పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు, జాగ్రత్త. చాలా మందికి పశువులు ఉంటాయి అమ్మా, చాలా మందికి పశువులు ఉంటాయి. ఈ సంఘంలో మీకున్నటువంటి పశువులు, ఎవరికి ఉన్నాయి పశువులు ఒకసారి చెప్పండి, చేయొద్దండి ఒకసారి. పశువులు ఉన్నటువంటి వారు, పశువుల గురించి తెలిసిన వాళ్ళు, పోని పశువులను గురించి తెలిసిన వాళ్ళు ఇక్కడ చెయ్యంటే ఎత్తట్లేదు, కానీ చాలామంది ఉన్నారు. కానీ నేను మాట అడుగుతాను, మీ పశువులు ఏం తింటుంది? ఆహారం మాంసాహారమా శాకాహారమా? అమ్మా శాకాహారం. శాకాహారంలో అన్నీ తింటాయా? సాధారణంగా గడ్డి మాత్రమే తింటాయి కదా, గడ్డి మాత్రమే తింటాయి. కానీ బజార్లో దూడలు చూడండి, బజార్లో దూడలు ఏం తింటాయి అమ్మా? చెత్త, చెదారం, ఇంకా చెప్పాలంటే పేపర్లో. అలానే ఏం కాదు, ఒక కవర్లో మూట కట్టి ఏ చెత్త పడేసినా ఆ చెత్త అంతా తింటాయి. అంటే సంఘం చెత్త తినేవారుగా ఉండకూడదు. ఒక కాపరి పశువులు మేపుకుంటూ ఉన్నప్పుడు వట్రమైనటువంటి పచ్చగడ్డి, వట్రమైన ఒట్టిగడ్డి పెడుతూ ఉంటే దానికి ఆహారం విలువ తెలియదు అమ్మా, దానికి ఆహారం విలువ తెలియదు. కాలుతో లాగి తొక్కేస్తూ ఉంటాయి కొన్ని పశువులు. కొన్ని పశువులు జాగ్రత్తగా తింటాయి. దేవుని యొక్క వాక్యము వినబడుతూ ఉన్నప్పుడు ఏది సత్యమో ఏది అసత్యమో గ్రహించాలి. యేసు ప్రభువారు అంటూ ఉన్నారు, జాగ్రత్త. సంఘానికి చెప్తా ఉన్నాడు, జాగ్రత్త. తోడేళ్ళు వచ్చి మిమ్మల్ని ఎత్తుకుపోతాయి. ఎక్కడికి ఎత్తుకుపోతాయి? లోకములోనికి ఎత్తుకుపోతాయి. సత్యములో నుండి అసత్యములోనికి ఎత్తుకుపోతాయి. ప్రియులారా, వింటున్నారా? ఆ మాట చదువు మత్తయి సువార్త మరోసారి. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మమును వేసుకొని మీ యొద్దకు వత్తురు. ఎలాగొస్తారంట? వాళ్ళు ఏ చర్మం కప్పుకుంటారు? గొర్రెల చర్మం కప్పుకుంటారు. కానీ లోపల వారి అంతరంగం ఏంటో తెలుసా? తోడేళ్ళు చీల్చి చెండాడేది. వినండి ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాడు అని అంటే, సంఘం ప్రియులారా పెండ్లి కుమార్తెతో దేవుడు పోల్చాడు. అంటే పెండ్లి కుమార్తె మృదువైనటువంటి స్వభావము కలిగినటువంటి, ప్రియులారా సున్నితమైన స్వభావము కలిగినటువంటిది. అయితే ఈ మృదువైనటువంటి సంఘమును చీల్చడానికి తోడేళ్ళు ప్రవేశిస్తూ ఉంటాయి. తోడేళ్ళు ఏం చేస్తూ ఉంటాయండి? యేసు ప్రభు దేవుడు కాదని చెప్పే కాడకు వచ్చినాయి ఈ తోడేళ్ళు. ప్రియులారా, యేసు ప్రభు దేవుడు కాదు, యేసు ప్రభువే యాచన చేయవలసి వచ్చింది. కానీ ఆయన యాచన చేసింది ఆయన కోసం కాదురా నాయన. ఈ సంగతి నీకు తెలియట్లేదు, అంతేనమ్మా? ఎవరి కోసం చేశాడు? మన కోసం యాచన చేశాడు, మన కోసం గాయపరచబడ్డాడు, మన కోసం సిలువ వేయబడ్డాడు, మన కోసం సమాధి చేయబడ్డాడు, మన కోసం ఆయన 3వ దినం మృత్యుంజయుడే లేచాడు. ఈ సత్యం అర్థం కావాలి సంఘానికి. ఇర్మియా గ్రంథంలో 29వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 18వ వచనంలో ఎలా వ్రాయబడి ఉంది? యెహోవా వాక్కు ఇదే, నీరు పెందల కడనే లేచి ప్రవక్తలైన నా సేవకులను
నా సేవకుల చేత ఆలకింపకపోయిరి. జాగ్రత్త 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 సంఘం. వినండి ప్రియులారా, ఏమి రాబోతూ ఉన్నాయంటే తోడేళ్ళు రాబోతూ ఉన్నాయి. తోడేళ్ళు రాబోతూ ఉన్నాయి. దుర్బోధ చేయబోతూ ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, ఏ మూల పాఠముల మీద సంఘము కట్టబడిందో ఆ మూల పాఠములనే మరలా పాడు చేసే కాడికి ప్రియులారా అపవాది రాబోతూ ఉంది. కాబట్టి కృప కలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కృప కలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మీరు ఏ స్థితిలో నుండి వచ్చితురో, ఏ స్థితిలో రక్షించబడితురో మరచిపోవద్దు. ఒక మాట చెప్తాను, రాసుకుని ఇంటికి వెళ్ళి మీరు చదవండి. కొలస్సీలు రాసిన పత్రికలోనే ప్రియులారా, ఇప్పుడు మనం ఏదైతే చదివామో 2వ అధ్యాయం 8వ వచనం చదువుకున్నాం కదా, ఇదే అధ్యాయము 16వ వచనం నుండి 23వ వచనం వరకు ఇంచుమించు 10 వచనాలు 10 సార్లు చదవండి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత. ఈ 10 వచనాలు ఇంటికి వెళ్ళిన తర్వాత 10 సార్లు చదవండి. కృప కలిగిన దేవుడు నీతో మాట్లాడతాడు. ఏది దుర్బోధో, ఏది సత్యమో, ఏది అసత్యమో. కాబట్టి ప్రియులారా, అపవాది ఏం చేయబోతున్నాడంటే మిమ్మును మీ భక్తిలో నుండి చెరపట్టుకొని పోవువాడై ఉంటూ ఉన్నాడేమో. వింటున్నారా? మీ భక్తిని చెరపట్టుకుని పోతూ ఉన్నాడేమో. జాగ్రత్త. భక్తిని పట్టుకోవాలి, భక్తిని కాపాడుకోవాలి. అవసరానికి వాడుకునేది కాదు భక్తి, నిత్యత్వం కోసం వాడుకునేది భక్తి. ప్రియులారా, భక్తి అంటే, దేవుడు అంటే చాలామంది అనుకుంటూ ఉంటారు దేవుడి దగ్గరికి వస్తే పెళ్ళి అవుద్దని, దేవుడి దగ్గరికి వస్తే ఉద్యోగం వస్తుందని, దేవుని దగ్గరికి వస్తే ఇల్లు కట్టుకుంటామని. ఒక మాట చెప్పమంటారా? ప్రియులారా, లోకంలో అనేక మంది అన్యజనాంగం ఉన్నారు. దేవుడి దగ్గరికి రారు. వారు ఇల్లు కట్టుకోలేదా? వారు పెళ్ళిళ్ళు చేసుకోలేదా? వారు ఉద్యోగాలు రాలేదా? ప్రియులారా, ఇంకా ప్రియులారా, మనకేదో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ దయ వల్ల సగం మార్కులకే ఉద్యోగాలు వస్తున్నాయి. వాళ్ళు పూర్తి మార్కులతో ఉద్యోగాలు తెచ్చుకుంటూ ఉన్నారు. అయితే దేవుడి దగ్గరికి వచ్చేది ప్రియులారా ఉద్యోగం కోసమో, పెళ్లి కోసమో, ఇల్లు కోసమో కాదు. దేవుని దగ్గరికి ఎందుకు రావాలంటే నిత్యత్వము కోసం రావాలి. పాతాళము ఒకటి ఉంది, దాన్ని తప్పించుకోవాలనే ఉద్దేశంతో రావాలి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, అబద్ధ బోధకులు, కపట బోధకులు నిన్ను పాడు చేయునేమో. జాగ్రత్త. నిన్ను ఎత్తుకుపోతాడేమో. జాగ్రత్త. నిన్ను కూడా మందలో కలిపి నిన్ను కూడా దేవునికి చెందకుండా పాడు చేస్తాడేమో. జాగ్రత్త. యేసు ప్రభువే దేవుడు కాదనే కాడికి తీసుకొస్తాడేమో. జాగ్రత్త. నువ్వు పుట్టిన దగ్గర నుండి ఇంతవరకు యేసు ప్రభు దేవుడని క్రిస్మస్లో చెబుతూ ఉన్నావు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని చెబుతూ ఉన్నా. యేసుక్రీస్తు అందరికీ ఉపకారని చెబుతూ ఉన్నా. యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ అంటుంది, ఇదిగో నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడు దేవుడు కాదా, రక్షకుడు కాదా అని చెబుతా ఉంటే ఈ అబద్ధ బోధకులు ప్రియులారా, ఆయన దేవుడే కాదు, ఆయన రక్షకుడే కాదు. జాగ్రత్త. సంఘానికి తెలియాలి అని చెప్పి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి కృప కలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మొదటి మాట ప్రియులారా, ఎవడైనా మిమ్మల్ని చెరపట్టుకొని పోవునేమో. జాగ్రత్త జాగ్రత్త. రెండో మాట జ్ఞాపకం చేస్తాను. ఏప్రిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఏప్రిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదివితే, సహోదరులారా, అమ్మా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనడి. వినండి, రెండో మాట జాగ్రత్త. ఏ విషయంలో తెలుసా? దుష్ట హృదయము ఒకవేళ మీకు కలుగుతుందేమో. జీవము కలిగిన దేవుణ్ణే విడిచిపెట్టేటంత సాహసము ఒకవేళ దుష్ట హృదయం మీకు కలుగజేస్తాదేమో. జాగ్రత్త బిడ్డలారా. జీవము కలిగిన దేవుని సన్నిధిని విడిచిపోవునట్టి ప్రియులారా, ఆ మనస్సు ఎవని యందైనా ఉంటుందేమో. జాగ్రత్త. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, స్నేహాన్ని పోగొట్టుకుంటే ఇక్కడ ప్రమాదం అని జ్ఞాపకం చేయలేదు, కానీ దేవుణ్ణి పోగొట్టుకుంటే, ఏ దేవుణ్ణి?
జీవము కలిగిన దేవుణ్ణి. వింటున్నారా? జీవము కలిగిన దేవుణ్ణి విడిచిపెట్టేటంత సాహసం మీలో కలుగుతుందేమో. జాగ్రత్త బిడలారా, జాగ్రత్త జాగ్రత్త. అంతరంగం కొన్నిసార్లు ప్రియులారా గడ్డి తింటూ ఉంటుంది. అంతరంగం కొన్నిసార్లు ప్రియులారా పొరపాట్లు చేస్తూ ఉంటుంది. దానియేలు గ్రంథంలో నెబుకద్నెజరు బుద్ధి ఏం తిన్నదమ్మా? గడ్డి తిన్నది. నేను ఇది వరకు ఓత పదంగా అనేవారు అనుకునేవాడిని. బుద్ధి గడ్డి తింటుందంటే ఏదో సరదాగా ఓత పదంగా అంటారు అనుకునేవాడిని. నెబుకద్నెజరు ఏం తిన్నాడమ్మా? గడ్డి తిన్నాడు. అరణ్యములో మంచుకు తడిచాడు, అరణ్యములో ఎండకు ఎండాడు. ప్రియులార కారణం బుద్ధి గడ్డి తింది. బుద్ధి గడ్డి తింది. కాబట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఒకవేళ మన బుద్ధి కనుక గడ్డి తింటే జీవము కలిగిన దేవుణ్ణే విడిచిపెట్టేటంత సాహసం చేస్తామేమో. దేవుని ఉగ్రతకు పాలైపోతాం. దేవుని యొక్క ప్రియులారా శాపానికి లోనైపోతాం. కాబట్టి జాగ్రత్త. సామెతల గ్రంథములు ఇలాగ జ్ఞాపకం చేస్తున్నాడు. 4వ అధ్యాయము 23వ వచనంలో, సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనం మనం చదివితే, అమ్మా మీ హృదయములో నుండి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొను. వింటున్నారా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా? జాగ్రత్త జాగ్రత్త. హృదయం గడ్డి తినకూడదు. ఎప్పుడోనో హృదయం గడ్డి తినకూడదు. గడ్డి తింటే ప్రియులారా శాపమే మిగులుతుంది. రాజుల 2వ గ్రంథములో 5వ అధ్యాయం అనుకుంటాను, ఉజ్జియా ఏం తిన్నాడు? గడ్డి తిన్నాడు. దేవుడు హెచ్చించాడు, అంచెలంచెలుగా హెచ్చించాడు. ఎంత హెచ్చించాడంటే 16 సంవత్సరాల వయసులో రాజయ్యాడు. 16 సంవత్సరాల వయసులో రాజయ్యాడు. 2వ రాజులు 5వ అధ్యాయం అనుకుంటాను చూడండి అమ్మా. అమ్మా 1వ రోజులో చదవండి. ఉజ్జియాని గురించి అమ్మా దొరకలేదా? దినవృత్తాంతముల రైట్. అతడు దేవుని ఆశ్రయించెను, అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్లజేసెను. వింటున్నారా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా? ఎన్నదేమమ్మా? 26:5. దేవుని విషయములో సేవకుని సంఘాన్ని ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని ఏం చేశాడమ్మా? ఆశీర్వదిస్తూ వచ్చాడు. దేవుడు ప్రియులారా గొప్ప చేస్తూ వచ్చాడు. ఎంత గొప్ప చేశాడు అనంటే ఊహకందనంత రీతిలో దేవుడు గొప్ప చేశాడు. అయితే దేవుడు గొప్ప చేసిన తర్వాత మనసు గడ్డి తింటం మొదలెట్టింది. ఏం తింటామమ్మా? మనసు గడ్డి తింటం మొదలెట్టింది. ఏం జరిగింది? 16వ వచనం. అమ్మా అయితే అతడు స్థిరపడిన తర్వాత, అంటే నేను అనుకుంటూ ఉన్నాను అతడు స్థిరపడిన తర్వాత అనేదానికంటే అతడు గడ్డి తినడం మొదలుపెట్టిన తర్వాత అంటే బాగుంటుందేమో అనుకుంటూ ఉన్నాను. వినండి ప్రియులారా, ఎప్పుడైతే అతడు స్థిరపడ్డాడో అంతరంగంలో ఏమొచ్చింది?
గర్వం వచ్చింది. మనుషుల మీద వస్తే బాగుండను, దేవుని మీద వచ్చింది. వింటున్నారా? మనుషుల మీద వస్తే పర్వాలేదు, దేవుని మీదే గర్వం వచ్చింది. నా అంతటి వాడు లేడు, నేను కాదా మొదటి స్థానం అన్నట్టుగా ప్రియులారా ఆ యెషయా గ్రంథంలో లూసిఫరు పతనమును గూర్చి 14 అధ్యాయంలో చదువుతామే. ఆ వచనాలు బహుశా తనే ఊహించుకున్నాడేమో, ఇది నా రాజ్య ప్రభావం కాదనుకున్నాడేమో, నెబుకద్నెజరులాగా గొప్పలు చెప్పుకున్నాడేమో. నెబుకద్నెజరు ప్రియులారా ఎలాంటి అహంభావం కలిగిన వాడుగా ఉన్నాడో ఆ ఉజ్జియా కూడా అలాగనుకున్నాడేమో. అయితే ఏం జరిగింది అని గనక ఆలోచన చేస్తే, అతడు స్థిరపడిన తరువాత అతడు మనసున గర్వించి చెడిపోయాను. జాగ్రత్త ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చెడిపోవడానికి కారణం ఏంటో తెలుసా? దుష్ట హృదయము. ఏ హృదయమమ్మా? దుష్ట హృదయం. రెండో మాట ఎబ్రీ 3:12 ఏం చదువుకున్నాము? దుష్ట హృదయము మీలో ఎవని యందైనా ఉండునేమో, జాగ్రత్త. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఏ హృదయం ఉండకూడదు? దుష్ట హృదయం ఉండకూడదు. వినండి, దుష్ట హృదయం ఏం చేస్తుంది అని అంటే నిన్ను దేవునికి దూరం చేస్తూ ఉంది. దుష్ట హృదయం ఏం చేస్తుంది అని అంటే ఆశీర్వాదమునకు బదులు శాపం నీ మీదకి తీసుకొని వస్తుంది. కాబట్టి నేను ఆ మాటను ముగించడానికి ముందు మరోసారి జ్ఞాపకం చేస్తున్నాను, జాగ్రత్త. ఎందుకు జాగ్రత్త పడాలి? దుష్ట హృదయం ఒకవేళ నీలో కలుగుతుందేమో, జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మూడో మాట ప్రియులారా, నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మూడో మాట ప్రియులారా, ఎబ్రీలు రాసిన పత్రికలోనే 12వ అధ్యాయము 16వ వచనాన్ని చదివితే, ఎబ్రీ 12:16లో ఇలా వ్రాయబడి ఉంది, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన యాషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనడి. మూడో మాట కూడా పరిశుద్ధాత్మదేవుడు అంటున్నాడు, జాగ్రత్త. మొదటి మాట, 2 మాటలు అందులో చదువుతున్నాం. ఒకటి, భ్రష్టుడైనను. వింటున్నారా? భ్రష్టుడు అంటే దిగజారిపోయినాడు. భ్రష్టుడైపోయాడు అంటారు. అంటే తనకున్న స్థాయిని మరిచి, తనకున్న స్థాయిని విడిచి ప్రియులారా నాశనం అయిపోయినాడు. ఎందుకు నాశనం అవుతాడు? జాగ్రత్త పాటించనివాడు, జాగ్రత్త అనే పదం నిఘంటువులో తీసుకొనివాడు ప్రియులారా నాశనం అవుతాడు. ఆ నాశనం అనేది ఆధ్యాత్మికంగా మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులారా లూసిఫర్ను బహుశా మనం జ్ఞాపకం చేసుకోవచ్చేమో, పతనం మనం జ్ఞాపకం చేసుకోవచ్చేమో, ఆ నాశనాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చేమో. కాబట్టి ఒకటి, భ్రష్టుడైనను, 2 వ్యభిచారి అయినను. సంఘం అంతా జాగ్రత్తగా గమనించండి. వ్యభిచారి, ఇది జాగ్రత్తగా మీరు సున్నితమైన మనసుతో ఆలోచించాలి. భౌతికంగా దేవుడు మాట్లాడట్లేదు, భౌతికంగా పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తులుడైనటువంటి పౌలు మాట్లాడట్లేదు, ఆధ్యాత్మికంగా మాట్లాడుతున్నాడు. మీకు అర్థం అవ్వాలి కాబట్టి నేను ఓపెన్గా మాట్లాడుతూ ఉన్నాను. వ్యభిచారం అని అంటే 2 రకాలు. ఒకటి భౌతికపరమైనది, 2 ఆధ్యాత్మికమైనది. ఇక్కడ పౌలు భక్తుడు భౌతికంగా మాట్లాడట్లేదు. వింటున్నారా? భౌతికంగా అంటే శారీరకంగా మాట్లాడట్లేదు, ఆధ్యాత్మికంగా మాట్లాడుతూ ఉన్నాడు. మీలో చాలామంది వ్యభిచారులు ఉన్నారంటా ఉన్నాడు. అదేంటండి? సంఘాన్ని దేవుడు అపోస్తలుడు పౌలు ఇలాగ ఎందుకు అన్నాడు అని కనుక ఆలోచన చేస్తే, సంఘాన్ని ఎందుకు పౌలు భక్తుడు అన్నాడు అంటే, ప్రియులారా మీరేదో భౌతికంగా చేస్తారు అని పౌలు మాట్లాడట్లేదు. ఆధ్యాత్మికంగా మీరేం చేశారో తెలుసా? ప్రియులారా నన్ను ఆరాధన చేస్తూనే, నన్ను సేవిస్తూనే, నాకు ఆరాధన చేస్తూనే, నన్ను ఘనపరుస్తూనే లోక సంబంధమైనటువంటి దేవతలకు. ప్రియులారా వింటున్నారా? అందుకే నిర్గమకాండంలో 20వ అధ్యాయం 10 ఆజ్ఞలు మనం చదువుతూ ఉన్నప్పుడు, నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు
ఆ కింద చదవండి. పైన ఆకాశం అందే కానీ కింద భూమి కిందన్న నీళ్ల యందే కానీ. అంటే కొందరు ఏం చేస్తున్నారు అని అంటే, ప్రియులారా, పైన ఉన్నటువంటి వాటిని దేవుళ్ళుగా చేసుకుంటున్నారు. మరికొంతమంది కింద ఉన్నటువంటి వాటిని దేవుళ్ళుగా చేసుకుంటున్నారు. అనకుండగా ఉండాలి అని వింటున్నారా? నువ్వు అనకుండగా ఉండాలనే ఉద్దేశంతో రోషము కలిగి మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, పౌలు భక్తుడు అంటాడు, ఏ విధమ చేతనైనా సరే నిర్దోషులుగాను నిష్కలంకులుగాను పరిశుద్ధులుగాను దేవుని సముఖంలో మీరు నిలబడాలన్నది నా ప్రార్థన. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. దేవుని యొక్క పాదాల దగ్గర మీరు ఎలాగుండాలి అని అంటే నిర్దోషులుగా ఉండాలి, నిష్కలంకులుగా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి. దేవునికి ఆయాసకరమైన పనులు చేస్తే పరిశుద్ధులుగా ఎలాగుంటాం? దేవునికి ఆయాసకరమైన పనులు చేస్తే నిష్కలంకులుగా ఎలా ఉండగలుగుతాం? నిందారహితులుగా ఎలా ఉండగలుగుతాం? ఆయన సన్నిధిలో బలా నమ్మకమైన మంచి దాసుడు అని పిలిచే గుంపులో నువ్వు ఉండాలి. ఏ గాలికి ఆ గుడిగొగ్గే పరిస్థితుల్లో మనం ఉండకూడదు. అలా ఉన్నటువంటి వారిని ఏమంటున్నాడో తెలుసా? భ్రష్టుడైనను వ్యభిచారి అయినను మీలో ఉండనేమో. భ్రష్టుడు అని అంటే ప్రియులారా, దైవత్వాన్ని నమ్ముకోవటం అన్నమాట. దైవత్వాన్ని అమ్ముకోవటం భ్రష్టుడు. వ్యభిచారి దేవుణ్ణి విడిచిపెట్టి వేరొకటి ఆశ్రయించుట. కాబట్టి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రియులారా, ఇది భౌతికంగా కూడా మాట్లాడుతూ పౌలు ఏమన్నాడో తెలుసా? ఇదే మాట ఆధ్యాత్మికంగా మాట్లాడుతూ ఆ కాలంలో జరిగే పరిస్థితులను మోమాటం లేకుండా ఖండిస్తూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడు? ఒక మాట మనం చదువుకుందాం. కొరింథీ మొదటి పత్రిక, పౌలు భక్తుడు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక ప్రియులారా 5వ అధ్యాయము. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము ప్రియులారా మొదటి నుంచి కొన్ని వచనాలు చదివితే ఇలా వ్రాయబడి ఉంది. మీలో జారత్వమున్నదని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. వింటున్నారా? మరలా ఇక్కడ భౌతికంగా మాట్లాడుతూ, ప్రియులారా, ఇలాంటి పనులు చేస్తే మీరు దేవునికి ఎలా ఇష్టలుగా ఉంటారు? ఉండలేరు. కాబట్టి మీరు దేవునికి ఇష్టలుగా ఉండాలి అనంటే దేవునికి ఇష్టమైన పనులే చెయ్యాలి. కాబట్టి ఆయన ఏమంటున్నాడు అనంటే, భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. జాగ్రత్తగా చూచుకోవాలి. నన్ను నేనే పరిశీలించుకోవాలి. ఒకరికొకరు చెప్పేది కాదు, ఇది ఒకరికి ఒకరు చెప్పేది కాదు, మార్కులేసేది కాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను మిమ్మల్ని సంతోష పెట్టాలని 4 మంచి మాటలు, మీరు మెచ్చే మాటలు, మీకు ఆనందం కలిగించే మాటలు నేను చెప్తే ప్రియులారా భక్తిలో లోపం ఏర్పడుతుంది. కాబట్టి పౌలు జ్ఞాపకం చేస్తూ సంఘాన్ని ఏ విధమ చేతనైనా సరే సిద్ధపరచాలి. కాబట్టి మొదటి మాట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఏం జ్ఞాపకం చేశాను? మొదటి మాట, ఎవడైనా మిమ్మల్ని చెరపట్టుకుని పోవునేమో జాగ్రత్త. రెండో మాట, దుష్ట హృదయము మీలో కలుగునేమో జాగ్రత్త. మూడో మాట, భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండనేమో జాగ్రత్త. మరొక మాట చెప్పి నేను ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. మరొక మాట ప్రియులారా నేను జ్ఞాపకం చేస్తాను. అపోస్తులుడైనటువంటి పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం, 3:14. ప్రియులారా ఆయన దృష్టికి నిష్కలంకులుగాను, చూడండి, నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడునట్లు
జాగ్రత్త పడుడి. ఆయన ఎదుట ఎలా ఉండాలంటమ్మా? కలంకము లేని వారిగా ఉండాలి. ఎలా ఉండాలమ్మా? కలంకము లేని వారిగా ఉండాలి, నిందలేని వారిగా ఉండాలి. కాబట్టి నేను ముగిస్తూ ఉన్నాను. పౌలు ఆవేదన ఏంటంటే, ఏ విధము చేతనైనా సరే సంఘాన్ని నిష్కలంకులుగాను, పరిశుద్ధులుగాను, నిందారహితులుగాను దేవుని ఎదుట నిలవబెట్టాలి. ఆయన ఆశ ఏంటో తెలుసా? పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. దేవునికి స్తోత్ర. పౌలు ఆశ ఇదే, పౌలు ఆరాటం ఇదే, పౌలు తపన ఇదే. సంఘము ఆయన పాదాల దగ్గర ఉండాలి, ఆయన సన్నిధిలో ఉండాలి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం అనుకుంటాను, పరలోక సైన్య సమూహాలు స్తుతించి కొనియాడుతూ ఉన్నాయి, కెరాబులు శరాపులు మహిమపరుస్తూ ఉన్నాయి. ఏమని? సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గాన ప్రతిగానాలు చేసే గుంపులో నువ్వు ఉండాలి కానీ, గాన ప్రతిగానాలు చేసే గుంపులో ఉండాలి కానీ. లోకాసువార్త 16వ అధ్యాయంలో ఒక ఆయన గుండెలు బాదుకుంటూ ఉన్నాడు. ఎక్కడ నేను యాతన పడుచున్నాను. ఏమన్నాడమ్మా? యాతన పడుచున్నాను. ఆ గుంపులో నువ్వు ఉండకూడదు, ఆ గుంపులో నువ్వు ఉండకూడదు. నువ్వెక్కడ ఉండాలి అని అంటే, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉందని పాడి కొనియాడే గుంపులో ఉండాలి కానీ ప్రియులారా ఏడ్చే గుంపులో నువ్వు ఉండకూడదు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఈ నూతన సంవత్సరంలో నీ క్షేమం కోసం, నీ ఆరోగ్యం కోసం ప్రియులారా నీకు ఇస్తున్నటువంటి శుభవార్త ఏంటంటే, జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. తల వంచండి, కళ్ళు మూయండి. ఒక్కసారి చెప్పబడిన వాక్యాన్ని మనసును నెమరు వేసుకుందాం. ఏదో పాస్టర్ గారు ఇలా కటువుగా మాట్లాడారు అని అనుకోబోకండి. మీ క్షేమార్థమై నేను మాట్లాడాను, మీ క్షేమార్థమై పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచాడు. ఒకవేళ ఏదైనా అంతరంగములో వ్యభిచారం గూడు కట్టుకుందేమో, అంతరంగములో పాపం గూడు కట్టుకుందేమో, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన వాక్యము ద్వారా నీ మనసు నిర్మలమవ్వాలి. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన వాక్యము ద్వారా నీ మనసు నెమ్మదిపరచబడాలి. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. అందరూ కూడా తల వంచి కళ్ళు మూయండి. ఒక్క మాట ప్రభుతో చెప్పండి, ఒక్క మాట ప్రభుతో చెప్పండి. అయ్యా, నువ్వు అంతరంగా నెరిగిన దేవుడు నాయన, నువ్వు అంతరంగా నెరిగిన దేవుడు నాయన, నన్ను చూచువాడువు నా ప్రభువానికి స్తోత్రాలు. నన్ను క్షమించండి, నన్ను క్షమించండి, నన్ను సరిచేయండి. బజారులో కాగితాలు తినే పశువులాగా కాదు, శ్రేష్టమైన ఆహారము తినేటట్టుగా. అంటే శ్రేష్టమైన ఆహారము ప్రియులారా, వాక్యమనే ఆహారము, తోడేళ్ళు పెట్టే ఆహారము కాదు, కాపరి పెట్టే ఆహారము తినే మందగా ఉండాలి ప్రభు అని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, గనుడా, మహోన్నతుడా నీకు వందనాలు. ఈ నూతన సంవత్సరంలో మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. వెత్తబడిన వాక్యం నీ బిడ్డలకు దీవెనకరంగా దాయిచ్చాను. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్, ఆమేన్. అందరూ